ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే నిర్మలా సీతారామన్ కి 38 crore ప్రాఫిట్ వచ్చింది. Absolutely. Thank you. ప్లేయర్స్ కి డబ్బులు వస్తే నిర్మలా సీతారామన్ కి ప్రాఫిట్ ఎలా? వరల్డ్ కప్ గెలిచినందుకు ఐసీసీఐ ఇండియన్ క్రికెట్ టీమ్ కి 39 crores ఇస్తోంది. బీసీసీఐ ఏమో 51 crores ఇస్తున్నారు. టోటల్ 90 crores 16 ప్లేయర్స్ కి ఇంకా 10 సపోర్టింగ్ స్టాఫ్ కి కలిపి స్ప్లిట్ చేస్తున్నారు. దీంట్లో 75% అథ్లీట్స్ కి 10% స్టాఫ్ కి అని రఫ్ గా ఎస్టిమేట్స్ నడుస్తున్నాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ ప్లేయర్ కి 4.5 crore రూపీస్ వస్తుంది. ఇప్పుడు దీని మీద 30% ట్యాక్స్, దాని మీద సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ కలిపి 1.92 crore ట్యాక్స్ వేస్తున్నారు. సో 4.5 crores రావాల్సిన దగ్గర 2.58 crores వస్తుంది అంతే. వరల్డ్ కప్ గెలిచినా, ఇండియా కోసం పేరు తెచ్చినా ట్యాక్స్ మాత్రం కట్టాల్సిందే అనమాట. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ప్లేయర్స్ కి 1 కోటి రూపాయలు 50 లక్షల గ్రాంట్స్ అనౌన్స్ చేస్తారు కదా, అవి మాత్రం ఫుల్ ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. పోనీలే ఇది ఒక్కటైనా సేవ్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, లాస్ట్ ఇయర్ మన విరాట్ కోహ్లీ 66 crores ట్యాక్స్ కట్టాడు. 66 crores సరే, ఇప్పుడు వరల్డ్ లో రిచెస్ట్ క్రికెటర్ ఎవరో మీరు కమెంట్స్ లో చెప్పండి.